రాజీవ్, అమ్మా. ఎలా ఉంది నాన్న ఇప్పుడు? పర్లేదమ్మా. నీకు ఇలా జరిగిన దగ్గర నుంచి నేను చాలా టెన్షన్ పడ్డాను రాజీవ్. ఇప్పుడు నిన్ను చూశాక నా మనసు తేలిక పడింది. ఇంకో విషయం రాజీవ్, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని పిల్లలెవరూ చెప్తే శారదమ్మ గెస్ట్ హౌస్ నుంచి నిన్ను చూడ్డానికి వచ్చింది. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. పోతే పోయింది, పేడ విరగడైపోయింది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అలా అంటావేంటమ్మా? శ్రవ్య అత్త ఎటు వెళ్ళిందో నువ్వు వెతకలేదా? వెతుకుదామని హాస్పిటల్కి వచ్చే దారిలో చూసుకుంటూ వచ్చాం రాజీవ్. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి రా? రాజీవ్, నేను వెళ్ళి అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో వెతుకుతానమ్మా. అసలే తను గతం మర్చిపోయానని మానసికంగా నలిగిపోతుంది. ఏమైనా అయితే కొత్త తలనొప్పులు వస్తాయమ్మా. ఆగు రాజీవ్, నువ్వు ప్రాణాలతో పోరాడి ఇప్పుడే బయటపడ్డావు. నువ్వెళ్ళి ఆవిడ గారిని వెతుకుతావా? ఏం అవసరం లేదు. ఏది రాసుంటే అదే జరుగుతుంది. మరీ అవసరమైతే భ్రమరాంబిక గారు తన కూతుర్ని వెతికించుకుంటారు. పేరు పరపతి అన్నీ ఉన్నావిడ కదా. మీకు ఫోన్ వచ్చిందండి. మాకు మొబైల్స్ ఉండగా మా కోసం హాస్పిటల్కి ఎవరు ఫోన్ చేశారు? వర్ష గారు ఫోన్ చేశారు. శారదమ్మ ఇంటికి వెళ్లారంట, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఆ వర్ష ఫోన్ చేసేదేదో నాకు నీకు అత్తయ్యకో చేయొచ్చు కదా. హాస్పిటల్కి చేసి చెప్పడం ఏంటి? ఇందాక నన్ను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది. నేను జ్యోతి అనేసరికి హర్ట్ అయి వెళ్ళిపోయింది. అందుకే మనం టెన్షన్ పడతామని శారదత్తయ్య అక్కడికి చేరిన విషయం అలా ఇన్ఫార్మ్ చేసినట్టుంది. బాగుంది. మొన్నటిదాకా మాట్లాడొద్దంది, నిన్నటిదాకా ఇంటికి రానివ్వలేదు. ఎంతైనా కూతురు కాబట్టి ఈరోజు ఇంటికి తీసుకువెళ్ళింది. కూతురు కాబట్టి కావాలి, మనవడు కాబట్టి రామరాజుతో కొట్టించింది. ఎంతైనా వాళ్ళు ఒకటేరా. మనమే కాని వాళ్ళమైపోయాం. అమ్మా, నానమ్మ అలా చేయదమ్మా. చాలరా, నువ్వు తెల్లనివన్నీ పాలు అనుకునే రకం. నీకేమీ తెలీదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి నువ్వు మాట్లాడే మాటలకేమైనా సంబంధం ఉందా అమ్మా? శారదమ్మ వాళ్ళింటికి క్షేమంగా చేరింది, అది చాలు. పెద్దమ్మా, 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 రా బయటికి. ఆగండి. డోంట్ స్టాప్ మీ. ఏంటి, చీకటి పడకముందే మందుతో గొంతు తడిపేశారా? ఎస్, ఒక గొప్ప పని కోసం మందుతో నా గొంతు తడుపుకుని వచ్చాను. వెళ్ళి మొక్కలు తడుపుకో. డోంట్ డిస్టర్బ్ మీ. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటండి, మందు తాగొచ్చింది కాక ఇప్పుడు అత్తయ్యని ఎందుకు పిలుస్తున్నారు? అసలే ఇంటికి శారదమ్మ కూడా వచ్చింది. ఆవిడ ముందు కూడా పరువు తీయాలనుకుంటున్నారా? పెద్దమ్మకు ఒక విషయం చెప్పి నా గుండెలో బరువు దించుకోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నా వల్ల ఏం ఉపయోగం లేదని మీరందరూ నన్ను దెప్పి పొడిచారు కదా. నేను చెప్పబోయే విషయం వింటే అందరూ షాక్ అవుతారు, నన్ను మెచ్చుకుంటారు. ఏంటి ఆ విషయం? నీ కాదు, అందరికీ చెప్పాలి. నేను చెప్పేది అందరూ వినాలి, అందరికీ తెలియాలి. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, బయటికి రండి. అరవకండి. షో, శారద ముందు పరువు పొద్ది.
నోరు మూసుకొని వెళ్ళి పడుకోండి. నీకు జీవిత సత్యం చెప్పనా? కొన్ని విషయాలు బయటికి చెప్పకుండా గుండెల్లో దాచుకుంటే దహించుకుపోతాయి. పెద్దమ్మా రండి. ఏంట్రా రమేష్, ఎందుకు అలా అరుస్తున్నావు? వచ్చావా పెద్దమ్మా? వర్షను కూడా తీసుకొచ్చావా? ఇంకా సూపర్. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి పెద్దమ్మా. ఏంట్రా అది? తాగుచేదో వాగుతున్నారత్తయ్య, నేను చూసుకుంటాను, మీరు లోపలికి వెళ్ళండి. నో 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 నో, తాగి వాగడం కాదు, వాగడానికి తాగొచ్చా. దుర్గా, నువ్వు అనవసరంగా అడ్డుపడకు. నేను చెప్పాలనుకుంది ఈరోజు పెద్దమ్మకి చెప్పాల్సిందే. దేని గురించి చెప్పాలి రమేష్? ఇంకా దేని గురించి పెద్దమ్మా? వర్ష వర్ష గురించి చెప్పాలి. రమేష్ మావయ్యకి తాగితే అన్నీ గుర్తుకొస్తాయని చెప్పారు. నేను వర్షని కాదని అమ్మమ్మతో చెప్పిన విషయం ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. అమ్మమ్మ వాళ్ళకి చెప్పేస్తారేమో. వర్ష గురించా? తన గురించి ఏం చెప్పాలిరా? అదే పెద్దమ్మా, ఆ రోజు రాత్రి వర్ష నీ గదిలోకి వచ్చింది కదా. ఆ రోజు రాత్రి ఈ రోజు రాత్రి ఏంట్రా రమేష్? నా మనవరాలు ప్రతిరోజు నా గదిలోకి వస్తుంది, ముచ్చట్లు పెడుతుంది, కబుర్లు చెప్తుంది. నువ్వు ఏ రోజు గురించి చెప్తున్నావో నాకెలా తెలుస్తుంది? అదే పెద్దమ్మా, అంటే రోజు చెప్పే ముచ్చట్లు కబుర్లు కాదు, ప్రత్యేకంగా ఒక విషయం చెప్పిందే. ఆ విషయం అత్తయ్య, అసలే శారద పెద్దమ్మ ఇంటికొచ్చిందని అమ్మమ్మ బ్యాడ్ మూడ్లో ఉంది. మావయ్య ఇప్పుడు తాగిన మత్తులో ఏది పడితే అది చెప్తే అమ్మమ్మకి కోపం వస్తుంది. లోపలికైనా తీసుకెళ్ళండి, లేదా మత్తు దిగేలా అయినా చేయండి. వర్ష నాకు ప్రత్యేకంగా ఏం చెప్పింది? వర్ష లోపలికి వెళ్ళి ఒళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకోండి.